అమ్మ ఇందాక మీరు నీరాజనాలు ఇవ్వాలి పెద్దవాళ్ళకి అని చెప్పేసి అన్నారు కదా. అయితే నీరాజనాలు అంటే మంగళహారతి ఇవ్వడమే కదా, అంటే ఎవరెవరు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలంట? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ చాలామందికి ఇది సాంప్రదాయంలో తెలియటం లేదు. ఒక్క నరక చతుర్దశి రోజు మాత్రమే ఉదయం అభ్యంగన స్నానం చేసే ముందు మంగళ నీరాజనం ఇచ్చి దీపహారతి చూపించి తర్వాత స్నానాలు చేస్తూ ఉంటారు. కానీ మనకి శాస్త్రంలో కనిపించేటువంటి విషయం ఏమిటంటే ధనత్రయోదశి నుంచే నిత్యం కూడా మంగళ నీరాజనం చూపించాలిట. అంటే దీపంతో నీరాజనం చూపించాలి. ఎవరికి? మొట్టమొదటిగా దేవుడికి మంగళహారతి చూపించాలి, గోవులకి చూపించాలి, ఉసిరి చెట్టుకు చూపించాలి, తులసికి చూపించాలి. ఆ తర్వాత జ్యేష్ఠాన్ శ్రేష్ఠాన్ అంటారు మనకి. అంటే మనకి ధర్మసింధులో కనిపిస్తుంది. జ్యేష్ఠులైన వాళ్ళు అంటే మనకంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, తల్లి తండ్రి, ఇంట్లో ఎవరెవరు పెద్దలు ఉన్నారో వారందరికీ కూడా నీరాజనం మంగళ నీరాజనం చూపించాలిట. పునిస్త్రీలు కానీ బ్రాహ్మలు కానీ ఉంటే, బ్రాహ్మలు అంటే పెద్దవాళ్ళు, మగవాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి బొట్టు పెట్టి హారతి ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవాలి. అయితే మన కుటుంబ సభ్యులే కాదు, శ్రేష్ఠాన్ మన గురువులు కానీ మన ఇంటికి వచ్చినటువంటి అతిథులు కానీ పెద్దలు ఎవరైనా అలాంటి శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా మంగళహారతి చూపించాలి. ఈ 3 రోజులు కూడా సాయంత్రం పూట పూజ అయిన తర్వాత అందరికీ దీపహారతి చూపించాలని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అలాగే దీపదానం కూడా చేయాలి అంటారు కదమ్మా. మరి దీపదానం ఏ విధంగా చేయాలి, ఎవరికి చేయాలి, అలాగే ఏ నూనెతో చేయాలంటారు? ఇక్కడ ఈ ధనత్రయోదశి రోజు నరక చతుర్దశి రోజు కూడా యముడి ప్రీత్యర్థంగా దీపదానం చేయమంటారు. యముడు అంటే భయపడకండి. ఇప్పుడు ఈ రోజుల్లో యమదంష్ట్రలు ఉంటాయి కాబట్టి యముడి ప్రీత్యర్థంగా అర్ఘ్యం ఇవ్వడం అనేటువంటిది మగవాళ్ళు చేస్తూ ఉంటారు. అదేవిధంగా దీపాన్ని కూడా యముడి ప్రీత్యర్థంగా దానం చేస్తున్నాం అనేటువంటి సంకల్పం చేసుకుని దీపదానం చేయాలిట. ఇది అందరూ చేయవచ్చు. అయితే ఎక్కడ చేయాలి, ఏ నూనెతో చేయాలి అని అడిగారు కదా. నువ్వుల నూనెతోనే చేయాలి. ఓహో. నువ్వుల నూనె అంటే తైలము అంటారు. తిలల నుంచి వచ్చినటువంటిది తైలం. అందుకని నువ్వుల నూనెతోనే దీపం పెట్టాలి. ఆ దీపానికి పెట్టేటువంటి ప్రమిద కూడా వెండిది కావచ్చు, కంచుది కావచ్చు, ఇత్తడిది కావచ్చు, మట్టిది కావచ్చు, లేదా పిండితో చేసినటువంటిది కూడా కావచ్చు. అలాంటి దానిలో నువ్వుల నూనె వేసి ఒత్తులు వేసి వెలిగించి ఆ దీపాన్ని దానం చేయాలి. యముడి ప్రీత్యర్థంగా చేస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతాయిట. అంటే ఎవరెవరికి అలాంటి అపమృత్యు దోషాలు ఉన్నాయో వారి పేరిట చేయవచ్చు, వాళ్ళే స్వయంగా కూడా చేయవచ్చు. ఇంట్లోనూ ఈ దీపదానం చేయవచ్చు, లేదా దేవాలయాల్లో చేయవచ్చు. అయితే ఎవరు యముడి ప్రీత్యర్థంగా తీసుకోవటం లేదు అనుకుంటే దేవాలయాల్లో దేవుడి ముందు కూడా యముడి ప్రీత్యర్థంగా, ఆ దేవత ప్రీత్యర్థంగా కూడా అపమృత్యు దోషాలు పోవాలని సంకల్పం చేసి దీపారాధన చేసినా కూడా అలాంటి దోషాలు పోతాయి. ఓకే అమ్మ, ఇప్పుడైతే హర్షిత అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం మేడం. హర్షిత పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా. అవును మేడం. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. ఆగస్ట్ 20, 2006 అవును మేడం. రాత్రి 7:02 రేణుగుంటలో పుట్టారు. అవును మేడం. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి రిజిస్టర్ చేస్తున్నారు. డీటెయిల్ గా చెప్పండి సమస్యలు ఏంటో మేడంతో. ఓకే మేడం. ఓకే మేడం. చెప్పండి అమ్మా. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. అదే మేడం, మా పాప మేడం, ఈ అమ్మాయి. ఆ అమ్మాయికి మా ఫస్ట్ బాబుకి కొంచెం హార్ట్ లో ప్రాబ్లం ఉండింది మేడం. అందుకని ఈ అమ్మాయి కూడా ఏదైనా ఉంటుందా అట్లా అని ఆ అమ్మాయి కడుపులో ఉండేటప్పుడే మెడిస్కాన్ టీవీ ఇచ్చినాం మేడం. థర్డ్ మంత్ అప్పుడు వచ్చి వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉంది అంటే లంగ్స్ లో వచ్చి 1.5 లంగ్ వర్క్ అవుతుంది, 1/2 లంగ్ వర్క్ అవ్వలేదు అట్లని చెప్పినారు మేడం. మళ్ళీ 5th మంత్ లో మెడిస్కాన్, 3rd మంత్, 5th మంత్, 7th మంత్ అట్లా తీసినాం మేడం. తర్వాత డెలివరీ అయిన తర్వాత లంగ్ స్పెషలిస్ట్ వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవుతే వాళ్ళు వచ్చి దీనివల్ల ఏం ప్రాబ్లం, 1 లంగ్ వర్క్ అవుతేనే ఏం ప్రాబ్లం ఉండదు, 1.5 లంగ్ వర్క్ అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం లైఫ్ లో ఉండదు, దానివల్ల ప్రాబ్లం అయ్యేంత వరకు మేమేం దాన్ని టచ్ చేయము అట్లని చెప్పినారు మేడం. జాతకంలో ఆ అమ్మాయి పరిస్థితి ఎట్లా ఉంది ఏంది కనుక్కుంటారు. అంత ప్రమాదకరంగా ఏమీ లేదు. ఏం లేదా మేడం? అంత ప్రమాదకరంగా ఏమీ లేదు. అలర్జిక్ బ్రోంకైటిస్ లాంటిది ఉన్నట్టుగా కనపడుతోంది.